హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మనిషి యొక్క మెదడు గురించి పూర్తిగా తెలుసుకుందాం. మెదడులో వచ్చే ట్యూమర్స్ గురించి, వాటి చికిత్సలు, మంచి ఆహారం, వీటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనిషి శరీరంలో అత్యంత సంక్లిష్టమైన మరియు ముఖ్యమైన అవయవం మన బ్రెయిన్. ఇది మన నర్వస్ సిస్టమ్ను అంటే నర్వుల వ్యవస్థకి కేంద్రంగా పనిచేస్తుంది. మన ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు, నిర్ణయాలు, మాటలు, కదలికలు ఇవన్నీ మెదడుతోనే నియంత్రించబడతాయి. మెదడు 3 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ది సెరెబ్రమ్. ఇది మెదడులో అతిపెద్ద భాగం అన్నమాట. ఈ సెరెబ్రమ్ ఆలోచనలు, మెమరీ, భాష, స్పృహ మరియు చాలా ఇతరత్ర వాలంటరీ కదలికలను నియంత్రిస్తుంది. ఈ సెరెబ్రమ్ 2 భాగాలుగా విడిపోయి ఉంటుంది. ఎడమ భాగం లెఫ్ట్ హెమిస్ఫియర్, రైట్ హెమిస్ఫియర్. రెండవది సెరెబెల్లం. ఇది మెదడుకి వెనుక భాగంలో ఉంటుంది. ఈ సెరెబెల్లం శరీర సంతులతను అంటే బ్యాలెన్స్ని మరియు సమన్వయాన్ని అంటే కోఆర్డినేషన్ని నియంత్రిస్తుంది. మూడవది బ్రెయిన్ స్టెమ్. ఇది మెదడుకు కనెక్ట్ చేస్తుంది. ఈ బ్రెయిన్ స్టెమ్ హృదయ స్పందన అంటే హార్ట్ రేట్ని, ఊపిరితిత్తుల కదలిక అంటే బ్రీతింగ్ని వంటి వాటిని ఆటోమేటిక్ ఫంక్షన్స్ను నియంత్రిస్తుంది. మెదడు యొక్క ముఖ్య కార్యాలు ఏమిటో తెలుసుకుందాం. ఫంక్షన్స్ ఆఫ్ ది బ్రెయిన్: ఆలోచనలు చేయడం, భాషలను అర్థం చేసుకోవడం మరియు మాట్లాడటం, జ్ఞాపకాలను నిలుపుకోవటం, భావోద్వేగాలను వ్యక్తీకరించడం, కళ్ళతో చూడటం, చెవులతో వినటం, శరీరాన్ని కదిలించటం, ఇంద్రియాలను నియంత్రించటం ఇవన్నీ కూడా మెదడు చేసే ముఖ్య కార్యాలన్నమాట. నార్మల్గా మన మెదడుని ఆరోగ్యంగా ఉంచే కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది మంచి ఆహారం తీసుకోవడం అంటే ఒమేగా 3 విటమిన్ బి కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవటం. రెండోది వ్యాయామం చేయటం. కనీసం ప్రతిరోజు కూడా 120 నిమిషాలు వ్యాయామం చేస్తే శరీరానికి మన మెదడుకి కూడా చాలా మంచిది. మూడోది మంచి నిద్ర. ప్రతిరోజు కూడా మనం 7-8 గంటలైనా నిద్రపోవడానికి చూసుకోవాలి. నాలుగవది మానసిక వ్యాయామాలు అంటే బ్రెయిన్కి పనిచేసే పనులు. మంచి పుస్తకాలు చదవటం, పజిల్స్ లాంటివి మనం చేస్తూ ఉండాలి. అలాగే బ్రెయిన్స్లో వచ్చే ట్యూమర్స్ అంటే మెదడులో వచ్చే గడ్డలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని విభిన్న రకాలుగా విభజించవచ్చు అన్నమాట. బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి మెదడులో దాని చుట్టూ ఉండే కణజాలంలో ఏర్పడే అసాధారణ కణాల వృద్ధి. ఇవి 2 రకాలుగా ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్స్ ఇవి క్యాన్సర్ కాకపోయినా మెదడుపై ఒత్తిడిని పెంచి సమస్యలను కలిగిస్తాయి. రెండోది మెలిగ్నెంట్ ట్యూమర్స్. ఇవి క్యాన్సరస్ గడ్డలు అన్నమాట. ఇవి వేగంగా పెరిగి ఇతర కణజాలకు వ్యాపిస్తాయి. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తలనొప్పి వస్తుంది, ప్రత్యేకంగా ఉదయాన్నే ఎక్కువగా వస్తుంది. విరేచనాలు, వాంతులు అవ్వటం, కంటి చూపులో మార్పులు వస్తాయి. అలాగే నడవడంలో కూడా మార్పులు వస్తాయి. మతిమరుపు వస్తుంది, మాట్లాడేటప్పుడు మాటలు తడబడతాయి, ఫిట్స్ కూడా వస్తుంది. అలాగే మన వ్యక్తిత్వంలో కూడా మార్పులు ఎక్కువగా వస్తాయి. వీటిని మనం ఎలా గుర్తించాలి అంటే ఎటువంటి టెస్టులు చేసి మనం ఈ ట్యూమర్స్ ఉన్నాయని మనం గుర్తించాలి. ఆ పరీక్షలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఎంఆర్ఐ లేదా సిటీ స్కాన్. ఇది మెదడులో ట్యూమర్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ టెస్ట్ని చేస్తారు. రెండవది బయాప్సీ. ట్యూమర్ క్యాన్సరా కాదా అని నిర్ధారించడానికి ఈ టెస్ట్ని చేస్తారు. ఇంకా కొన్ని న్యూరాలజికల్ పరీక్షలు ఉన్నాయి. వీటికి చికిత్స ఏంటో చూద్దాం. ఫస్ట్ సర్జరీ చేసి ట్యూమర్ని తొలగిస్తారు. రెండవది రేడియేషన్ థెరపీ అంటే కణాలపై కిరణాలు వేయడం అంటే కరెంట్ పెడతారు అంటారు కదా, అట్లా అన్నమాట. మూడవది కీమోథెరపీ, మందుల ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేయటం. నాలుగవది టార్గెట్ థెరపీ,
ప్రత్యేక కణాలపై లక్షణంగా పనిచేసే మందులు వాడటం. అలాగే మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే మనం కొన్ని ఆహారాలు తీసుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బాదం రోజుగా 5-6. ఇవి మెదడుకి జ్ఞాపశక్తిని బాగా పెంచుతాయి. 2 వాల్నట్స్. ఇవి బ్రెయిన్ షేప్లో ఉంటాయి. ఇవి మెదడు అభివృద్ధికి బాగా ఉపయోగపడతాయి. వీటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. తర్వాత అవకాడో. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే చేపలు, ఫిష్, ముఖ్యంగా సాల్మన్, సర్డిన్ లాంటి చేపల్లో omega-3 ఎక్కువగా ఉంటుంది. అలాగే బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ లాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. వాటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఇవి మెదడుకి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఇంకా పాలకూర, ఇంకా ఇతర ఆకుకూరల్లో కూడా ఐరన్, విటమిన్ కే ఇవన్నీ ఉంటాయి. లాస్ట్గా డార్క్ చాక్లెట్. ఇది మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరిచి మంచి మూడ్ని క్రియేట్ చేస్తుంది ఈ డార్క్ చాక్లెట్. అలాగే గోధుమలతో చేసేవి తింటే శరీరానికి ఎక్కువ ఎనర్జీ, మెదడుకి కూడా బాగా ఎనర్జీ వస్తుంది. ఇంకా ఫ్రూట్స్, మ్యాంగోస్, సీతాఫలాలు, ద్రాక్ష, జామ ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ తింటే శరీరానికి, మెదడుకి, ముఖ్యంగా మెదడుకి విటమిన్స్, మినరల్స్ని ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా అందిస్తాయి. రోజుకి కనీసం 7-8 లీటర్ల నీరుని మనం త్రాగాలి. నీరు తక్కువ తాగితే మెదడు తక్కువగా పనిచేస్తుంది.